హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేయటం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఫ్రెండ్స్, 2025వ సంవత్సరం శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో వివాహ యోగమున్న రాశుల వారు ఏ రాశిలో జన్మించిన వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత చాలా మార్పులు వస్తాయి. ప్రేమించే వ్యక్తితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటే ఇక జీవితానికి ఏమీ అక్కర్లేదు. హిందూ మతంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు జరుపుతారు. పెళ్లి అనేది కేవలం ఇరువురు వ్యక్తులకు సంబంధించినది కాదు, రెండు కుటుంబాల కోసం సంబంధించినది. అయితే పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఆ వ్యక్తితో మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలరా లేదా అనేది చూసుకొని అప్పుడే పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించండి. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు ఉన్న రాశులలో 6 రాశుల వారికి ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ యోగం బలంగా ఉంది. 6 రాశుల వారు ఎవరో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. 2025వ సంవత్సరంలో వివాహం కానున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి మే 2025 14వ తారీఖు తర్వాత నుండి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. మే నెల ముందు జనవరి 2025 నుండి మే 14వ తారీఖు వరకు మధ్యకాలంలో వివాహ ప్రయత్నాల విషయంలో అనుకూలతలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలతో కూడిన అనుకూలతలే సూచిస్తున్నాయి. గురు యొక్క సంచారం ఉండటం వలన మే 14 వరకు వివాహ ప్రయత్నాలు చాలా వరకు అడ్డంకాలు సూచిస్తున్నాయి. కేతువు 10వ ఇంటిలో, రాహువు కూడా మీ వైవాహిక సమస్యల్ని దెబ్బతినే ప్రయత్నాలు చేస్తాయి. సంబంధాల విషయంలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మే అసలు తర్వాత మీకు అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయి. మే తర్వాత అలాగే జూన్ 2025 29వ తారీఖు నుండి జూలై 26వ తారీఖు వరకు ఈ సమయంలో మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆడవారికైనా మగవారికైనా ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదరటానికి, సంబంధాలని కలుపుకోవటానికి అనుకూలంగా ఉంది. మళ్ళీ నవంబర్ 2025 2వ తారీఖు వరకు, నవంబర్ 26వ తేదీ వరకు శుక్రుడి యొక్క శక్తివంతమైనటువంటి స్థానం కారణంగా వివాహమైన వారికి, వివాహం కాని వారికి కూడా ఈ సమయంలో పూర్తి మద్దతు, అదృష్టం అనేది మీకు లభిస్తాయి. ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారి కల కూడా ఈ సమయంలో సకాలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి మే 14వ తారీఖు తర్వాత నుండి పెళ్లి గడియలు అనేవి సూచిస్తున్నాయి. ఇక 2వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో మే మాసం నుండి వివాహ అవకాశాలు అనేవి పెరుగుతాయి. వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. రాహు గ్రహానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మే 2025 మాసాల్లో 9వ ఇంటి ద్వారా రాహు యొక్క సంచారం అనేది మీ జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తుంది. కాబట్టి ఒక పక్క గురు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. కాబట్టి కోరుకున్న వ్యక్తిని, మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అది ప్రేమ వివాహమైనా కావచ్చు. మే 14వ తారీఖు తర్వాత నుండి మిథున రాశి వారికి వివాహం చేసుకునే బలమైన అవకాశాలు కలుగుతాయి. ప్రేమ వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ప్రేమ వివాహాలు చేసుకునే విషయంలో తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించక విఫలమైనట్లయితే ఈ సమయంలో ప్రయత్నాలు చేసినట్లయితే మీకు ఎలా సకారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబం యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు. కాబట్టి 2025వ సంవత్సరం పూర్తయ్యేలోపు మిథున రాశిలో జన్మించిన వారికి కూడా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయి. ఇక 3వ రాశి కర్కటక రాశి. కర్కటక రాశి వారికి గతంలో 2025వ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురయ్యే ఉంటాయి. జనవరి 2025 నుండి మే 14
14వ తారీఖు వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది. పెళ్ళైన వారికి కావచ్చు, పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు, సంవత్సరం మొదట్లో మీకు అనుకూలమైనట్టి ఫలితాలు సూచిస్తున్నాయి. కర్కటక రాశి వారికి గృహంలో వారి వివాహం గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ జూన్ 2025 29వ తారీఖు నుండి జూలై 26వ తారీఖు వరకు, నవంబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు వరకు ఉన్న కాలంలో మీకు భార్యాభర్తల మధ్య సామరస్యానికి అలాగే వివాహానికి శుక్రుడు ప్రేమ కారకుడు అయినటువంటి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయంలో కర్కటక రాశి వారికి చెందిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వివాహమయ్యే అవకాశాలు బలంగా సూచిస్తున్నాయి. వారికి ఈ సంవత్సరంలో వివాహ గడియలు సూచిస్తున్నాయి. వీరికి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది. మే 14వ తారీఖు తర్వాత నుండి గురువు 9వ ఇంట్లో ఉంటాడు. వివాహ సంబంధాలు వెతకడం ప్రారంభించటానికి మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే, మీకు సరిజోడి అనిపిస్తే కనుక మాట్లాడుకోవటానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. కేవలం పెళ్లి కాని వారికి మాత్రమే కాదు, వివాహితులైన వారికి కూడా మే తర్వాత నుండి వివాహ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. పెళ్లి కాకుండా ప్రేమించుకుంటున్న వారి మధ్య కూడా ప్రేమ అనేది చిగురిస్తుంది. సమన్వయం, సామరస్యం ఉంటుంది. ఇక తులారాశి వారు, తులారాశి వారికి 5వ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడి నుండి కూడా తులారాశి వారు ప్రయోజనాన్ని పొందుతారు. ప్రేమికుల మధ్య అనురాగం, ప్రేమ, అభిమానాలు ఎక్కువ అవుతాయి. అదే సమయంలో రాహువు మీ ఇంట్లో, కేతువు 11వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుంది. కాబట్టి తులారాశి వారికి 2025వ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ గడియలు అయితే సూచిస్తూ ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏప్రిల్ 2025 తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది. గురువు 7వ ఇంట్లో ఉంటాడు. పెళ్లి సంబంధాలు వెతకడానికి కావచ్చు, పెళ్లి చేసుకోవటానికి కూడా చాలా అనువైన కాలంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్న వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కూడా అనుకూలమైనటువంటి కాలం. ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఏప్రిల్ 2025 తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో గురువు 7వ ఇంట్లో ఉంటాడు. పెళ్లి సంబంధాలు వెతకడానికి కావచ్చు, పెళ్లి చేసుకోవటానికి కూడా చాలా అనువైన కాలంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్న వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కూడా అనుకూలమైనటువంటి కాలం. 2025వ సంవత్సరం పూర్తయ్యేలోపు వృశ్చిక రాశి వారికి కూడా వివాహ యోగం అనేది బలంగా సూచిస్తుంది. రాశులలో వివాహ యోగం ఉన్న మరో రాశి మకర రాశి. మకర రాశి వారికి కూడా మే 14వ తారీఖు ముందు వివాహ విషయంలో కావచ్చు, దాంపత్య విషయంలో కావచ్చు మంచి ఫలితాలను పొందుతారు. ఎందుకంటే గురువైతే ఇంట్లో ఉంటాడు. కాబట్టి మే 14వ తారీఖు వరకు అవివాహితులైన వారికి అన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధంలో మరింత నమ్మకం, ప్రేమ, ఆప్యాయత అనేది మెరుగుపడుతుంది. కుటుంబం నుండి కూడా వివాహ విషయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ తోబుట్టువులు కూడా పెళ్లి విషయంలో మీకు బాగా హెల్ప్ అనేది చేస్తారు. గురువు యొక్క అనుకూలమైనటువంటి చూపు వల్ల కేవలం అవివాహితులకు వివాహ ప్రయత్నాలు విషయంలోనే కాకుండా కుటుంబ జీవితంలో కూడా సజావుగా సాగుతుంది. తల్లిదండ్రులు మీ పక్షాన ఉంటారు. మీకు ఎల్లప్పుడూ వివాహ విషయంలో మద్దతు ఇస్తూ ఉంటారు. కాబట్టి 2025వ సంవత్సరం పూర్తయ్యేలోపు మకర రాశి వారికి కూడా బలమైనటువంటి వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.